తెలంగాణకు కొత్త గవర్నర్ రాబోతున్నారా? ప్రస్తుత గవర్నర్ రాధాకృష్ణన్ ప్లేస్లో కొత్త వ్యక్తికి ఛాన్స్ ఇవ్వబోతున్నారా? తెలంగాణ గవర్నర్ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ ఎందుకు పావులు కదుపుతున్నారు? తెలంగాణకు కొత్త గవర్నర్ వస్తే సీఎం రేవంత్ రెడ్డికి కష్టాలు తప్పవా? ఇంతకీ తెలంగాణకు రాబోతున్న కొత్త గవర్నర్ ఎవరో ఇన్న రిపోర్ట్లో చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. తెలంగాణలో కాంగ్రెస్, ఏపీలో కూటమి సర్కార్లు అధికారంలోకి వచ్చాయి. దీంతో పదవుల పంపకాలపై ఆశావహుల్లో ఆశలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బీజేపీ నేతల్లో పదవులపై ఆశలు ఆకాశాన్ని తాకాయి. ఇప్పటికే తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ అగ్రనేతలు పలు రాష్ట్రాల్లో గవర్నర్ పదవుల్లో సెటిల్ అయ్యారు. ఈ క్రమంలో ఏపీ బీజేపీ నేతలకు కూడా కీలక పదవులు ఇచ్చేందుకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి ఇచ్చేందుకు మోడీ సిద్ధమైనట్లు సమాచారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అపార అనుభవం కిరణ్ కుమార్ రెడ్డికి ఉంది. ఆ నేపథ్యంలోనే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నర్ పదవి కోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇక ఏపీలో వైసీపీ పవర్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలకు మంచి పదవులు ఇవ్వాలని బీజేపీ ఆలోచన చేస్తోందట. ఇందులో భాగంగానే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ గవర్నర్ పదవి ఇవ్వాలని మోడీ టీం ఆలోచన చేస్తోందట. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రాజంపేట నుంచి పోటీ చేసి కిరణ్ కుమార్ రెడ్డి ఓడిపోయారు. దీంతో ఆయన్ను తెలంగాణ గవర్నర్గా పంపించేందుకు సిద్ధం చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. వాస్తవానికి తెలంగాణకు పూర్తి స్థాయిలో గవర్నర్ ఎవరూ లేరు. ప్రస్తుతం ఉన్న సిపి రాధాకృష్ణన్ ఇన్ఛార్జ్ గవర్నర్ మాత్రమే. ఆయన జార్ఖండ్ కు మళ్లీ వెళ్లిపోతారు. దీంతో తెలంగాణకు పూర్తి స్థాయి గవర్నర్ గా కిరణ్ కుమార్ రెడ్డిని పెట్టాలని ఆలోచన చేస్తున్నారట. ఈ విషయం కాస్త బహిరంగం కావడంతో గులాబీ పార్టీ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్టు సమాచారం. తెలంగాణ ఉద్యమ కాలంలో ₹1 కూడా ఇచ్చేది లేదన్న కిరణ్ కుమార్ రెడ్డికి గవర్నర్ పదవి ఇస్తే ఊరుకునేది లేదని గులాబీ పార్టీ హెచ్చరిస్తోంది. గవర్నర్ గా ఆయనే ఉన్నారా, ఇంకా దేశంలో ఎవరూ లేరా అని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అటు తెలంగాణ గవర్నర్ గా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నారన్న ప్రచారంపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వ్యక్తిని గవర్నర్ గా ఎలా పంపిస్తారంటూ బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారట. గతంలో కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డితో వేదిక పంచుకునేందుకు తెలంగాణ ఫైర్ బ్రాండ్ విజయశాంతి ఇష్టపడలేదు. ఈ కార్యక్రమానికి హాజరైన విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోయారు. అప్పట్లో ఆ సమస్యను పార్టీ పెద్దలు పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు మాత్రం అలా ఎలా అవుతోందని ప్రశ్నిస్తున్నారట. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ గవర్నర్ గా వస్తే పార్టీకి నష్టమంటూ పార్టీ పెద్దల చెవులు కొరుకుతున్నారట. తెలంగాణలో పార్టీ మంచి జోష్లో ఉంది. రానున్న 5 ఏళ్లలో పార్టీ మరింత బలోపేతం అవుతోంది. కొంచెం కష్టపడితే అధికారంలోకి రావచ్చు. ఇలాంటి తరుణంలో సమైక్యవాదిని రాష్ట్రానికి గవర్నర్ గా తీసుకువస్తే మొత్తంగా దెబ్బవుతోందని క్యాడర్ సైతం నేతలకు చెబుతోందట. ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో ఇదే అంశం హాట్ టాపిక్ గా మారిందట. మరోవైపు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి తెలంగాణకు వస్తే అటు కేసీఆర్ ను ఇటు రేవంత్ ను ఇబ్బంది పెట్టొచ్చని పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. అందుకే కిరణ్ ను పార్టీ హైకమాండ్ ఏరి కోరి ఎంచుకున్నట్టు తెలుస్తోంది. రానున్న 5 ఏళ్లు రేవంత్ సర్కార్ కాళ్లకు బంధం వేయాలంటే తమకు అనుకూల గవర్నర్ ద్వారానే సాధించవచ్చని పార్టీ పెద్దలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తెలంగాణ గవర్నర్ వ్యవహారం బీజేపీ నేతల గుండెల్లో పరుగులు పెట్టిస్తోంది.